మరియు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ అదేవిధంగా సినిమా వికేతన మహిళలకు మొదటి బహుమతిగా 6,000, రెండవ బహుమతి 5 నిమిషాల్లో మీ యొక్క సమయం 5 నిమిషాలు. ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మేము ఈ ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా వచ్చిన దానికంటే ఈ సంవత్సరము చాలా మంచి స్పందన వచ్చింది. మహిళలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యం అయ్యారు. చాలా మంచి విషయం. గత 21 సంవత్సరాలుగా మేము ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా 6,000, ద్వితీయ బహుమతిగా 4,000, తృతీయ బహుమతిగా అందిస్తున్నాము. అదేవిధంగా కన్సోలేషన్ ప్రైజ్ ఒక 50 కన్సోలేషన్ ప్రైజ్ కూడా మేము అందిస్తున్నాము. న్యాయ నిర్ణేతలు ఎవరైతే నిర్ణయిస్తారో వారి ప్రైవేట్ గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ చేతుల మీద, గౌరవ జడ్పీ చైర్మన్ వసంత గారి చేతుల మీద, ముఖ్య అతిథుల చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. సహజంగా మీరు ఇండ్ల ముందు ఒక్కొక్కరు ఒక్కో ముగ్గు వేసుకొని ఆనందపడతారు. కానీ ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యలో ముగ్గులు వేశారు. సో మీకు బహుమతులు రాకపోయినా బాధపడొద్దు. ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్య, ఇన్ని ముగ్గుల మధ్య మా ముగ్గు కూడా ఉందని ఆనందపడాలని కోరుకుంటున్నా. బతుకమ్మ వేడుకలను, దసరా వేడుకలను, ఇతర అన్ని పండుగలను గౌరవిస్తూ ప్రతి ఏటా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తుంది. అందులో భాగంగానే ముగ్గుల పోటీ, సంక్రాంతికి పిండి వంటలు, ముగ్గులు చాలా ఫేమస్ కాబట్టి ఆ మహిళల్లో దాదాపు చాలా సంవత్సరాలుగా కొంతమంది ముగ్గులు వేయడమే మర్చిపోతున్నారు. అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ఈ ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ వస్తున్నాం. సో మొత్తంగా జడ్జిలకైతే చాలా టఫ్ టైం. అందరూ ముగ్గులు చాలా బాగా వేశారు. సో కాసేపట్లో బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగ్గులు వేయడానికి వచ్చిన మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం. ముగ్గుల పోటీ చేయడం చాలా సంతోషకరం. ఇంతమంది చిన్నారు అందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఇటువంటి వేదికను చేసిన ఏబిఎన్ వారికి నా యొక్క ప్రత్యేక నమస్కారం. ఇంతమంది ముగ్గుల పోటీలో కూడా చాలా అంటే ఇంతమంది చిన్నారులు కూడా చాలామంది పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం. ఇక్కడ ఇప్పుడు మీరంతా ముగ్గులు వేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది కన్ఫ్యూజన్ ఉంది. అందరూ బాగా వేశారు. ఇప్పుడు జడ్జీలకు ఒక పరీక్ష, ఏది ఫస్ట్ వేయాలి ఏది సెకండ్ వేయాలి అనేది వాళ్ళకి పాపం కన్ఫ్యూజన్ ఉంది. అందరికీ అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చినా రాకున్నా బాగుంది. ఆ ప్రైజ్లు అనేవి 1, 2, 3 వరకు ఉంటాయి కాబట్టి మిగతా కాన్సర్వేషన్ ప్రైజ్లు ఉంటాయి. దానికి మీరు వేరే అపార్థం చేసుకోకుండా మన సాంప్రదాయాన్ని నిలబెట్టిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మారుతున్నటువంటి తరుణంలో మనకి ఇరుకైన ఇళ్లలో కనీసం ముగ్గు చేసుకుంటామంటే కూడా కాగలేని పరిస్థితులు ఉన్నాయి. మరి వీళ్ళ ఉన్న ప్రతిభను వాళ్ళు కూడా ముగ్గు చేసుకొని ఇంటి ముందు ప్రదర్శించామంటే లేని తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ గారు ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మరి వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నందుకు వారికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏబిఎన్ అనేది కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ముందుగా వారందరికీ కూడా మహిళా తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముగ్గుల పోటీ అనే కానీ చాలామంది రావడము, ఇక్కడ వేసిన వాళ్ళందరికీ కూడా, ఇక్కడ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ముగ్గుల పోటీ అనేది కాదు, నిజంగా వేసిన దాన్ని బట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే ముగ్గుల పోటీ అనేది ఉంటుంది. ముగ్గులు ప్రతి ఇంటి దగ్గర వేసుకుంటాము.
ఆ ముగ్గులకి మన సంస్కృతి సంప్రదాయాలకు ఏదైతే ఉట్టిపడుతుందో దానికి బహుమతిగా ఇస్తున్నందుకు అది అలా ఇస్తారు కాబట్టి తప్పకుండా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ముగ్గుల పోటీకి మేము గెస్ట్లుగా రావడము ఒక ఎత్తు అయితే, ఒక జడ్జీలుగా రావడం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము వస్తే మాట్లాడతాం, కానీ జడ్జీలు అనేది ఫస్ట్ సెకండ్ తెలపడమే చాలా కష్టం. అదని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకోటి శ్రీనివాస్ గారు మీరు జడ్జీలను కూడా బాధ పెట్టినట్టుంటుంది. ఎందుకంటే ఎవరైతే రాలేదో వాళ్ళ దగ్గర ధర్నా చేయిందంటే పాపం అందరూ చేస్తారు, ప్రతి ఒక్కరికి కూడా వేయాలని ఉంటుంది. వారందరికీ కూడా మరోసారి వాళ్ళు జడ్జీలుగా పార్టిసిపేట్ చేయడానికి కూడా కష్టంగా భావిస్తారు. అలాంటిది లేదు. తప్పకుండా ప్రతి మన సంస్కృతి సంప్రదాయాలకు ఏదైతే ఉంటుందో దానికి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసి ఇది ఆతిథ్యం ఇచ్చిన జ్యోతి హై స్కూల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి ముందు మన రాబోతున్న మహిళలందరికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న ముగ్గులు వేసుకుంటాము. వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోసారి ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గుల పోటీ. ప్రతి మహిళకు ఇష్టమైన కళ ముగ్గు. మన సాంప్రదాయంతో ముగ్గులకు ప్రత్యేక స్థానం ఉంది. అదేవిధంగా ఎంతో శాస్త్రీయ విలువలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. చేతి వేళ్లలోని అద్భుతమైన సృజనాత్మకత అద్దం పట్టేలా వారిని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన ఆంధ్రజ్యోతి మరియు కెనరా బ్యాంక్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పోటీలు 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు కలిపి మొత్తంగా 80కి పైగా కేంద్రాల్లో పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడతా ఉన్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలు హైదరాబాద్, విజయవాడలో ఫైనల్స్ జరుగుతాయి. వారికి మొదటి బహుమతిగా క్షేత్రస్థాయిలో ఇచ్చిన వారికి 6,000, రెండవ బహుమతిగా 4,000, మూడవ బహుమతిగా 3,000 అందజేయబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిగా 30,000 ఇద్దరికి, రెండవ బహుమతిగా 10,000 ఆరుగురికి, అదేవిధంగా ప్రతి ఫైనలిస్ట్కి 3,000 కన్సోలేషన్ బహుమతి మరియు ఎన్నో ఆకర్షణీయమైన గిఫ్ట్స్ అందజేయడం జరుగుతూ ఉంది. పండుగ ఇది 3 రోజులు చేసుకునే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. మనం చుక్కల ముగ్గుల్నే ఎందుకు ఎంచుకున్నాము అనుకున్నట్లయితే, చుక్కలు అనేటి ఒకటికి ఒకటి కలుపుకుంటూ పోతే ముగ్గు అవుతుంది. చుక్కలు కలపడమే కానీ విడగొట్టదు. అందుకోసమనే మన ప్రాచీన కాలం నుండి కూడా చుక్కల్ని ఎంచుకొని చుక్కల ముగ్గుల్ని ప్రాచుర్యం ఇవ్వవలసిందిగా ఎప్పుడు వాళ్ళు చెప్తుంటారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే మనము ఆవు పేడతో కల్లాపి జల్లి ముగ్గులు పెట్టుకుంటాము. ఆవు పేడలో ఉన్న సైంటిఫిక్కి క్రిమి కీటకాలు మన ఇళ్లలో దరిచేరవు కాబట్టి మరి ఆవు పేడను కూడా ఎక్కువగా వాడుతుంటారు. అదేవిధంగా ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ అనగానే మరి ఎప్పుడు వార్తలకే పరిమితం కాకుండా ఈనాడు మరి ముగ్గులను, సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించాలని చెప్పేసి మరి మహిళలను ముఖ్యంగా ప్రోత్సహించాలని ముందుకు వచ్చినటువంటి ఏదైనా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈనాడు సంస్కృతి సంప్రదాయాలు అనగానే ఇక్కడికో కనుమరుగు అయిపోయే సమయంలో మరంతా కూడా ఫాస్ట్ కల్చర్, ఈ ఫోను, ఇవన్నీ కూడా బంధుత్వాలు మరి కనుమరుగైపోతున్న తరుణం. అదేవిధంగా ఈ సంస్కృతి ముగ్గులు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇదేవి కూడా లేకుండా ఉండేటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఈనాడు గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతోటి గౌరవ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి మరి వారి యొక్క సహకారంతో ఈనాడు ఒక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ మహిళా బిడ్డలు, మహిళా తల్లులు అనే విధంగా చాటి చెప్పినటువంటి కవితక్క గారిని కూడా ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిందిగా ఒకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ముగ్గు అనగానే ఒక సంక్రాంతి కోసమే కాదు, ప్రతిరోజు
ప్రతి ఇంటి ముందట ముగ్గు ఉంటాయి. ముగ్గు లేని ఇల్లు చూస్తే ఒక దరిద్రంతో సమానం, ముగ్గున్న ఇల్లు చూస్తే ఒక లక్ష్మితోటి సమానం అని చెప్పేసి వెనకట పెద్దలు చెప్పేవారు. ఎందుకనంటే ముగ్గు వేసిన ఇంట్లో గట లక్ష్మీదేవి వస్తుందట, దరిద్రం వెనక్కి వెళ్ళిపోతుందట. కానీ ముగ్గు వేయని ఇంట్లో మాత్రం అది చూస్తేనే ఆ యొక్క ఇంటి లక్షణం చెప్పబడుతుంది, ఆ ముగ్గుతోటి తులసి మొక్కతోటి అని చెప్పేసి వెనకట పెద్దలు చెప్పేవారు. ఇది ఊరికే రాలేదు కాబట్టి అందరి ఇళ్లలో తప్పకుండా ఇంటి మహిళా యజమాని ముగ్గు వేసినట్టయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు సకల సంపదలు సంతోషాలు కూడా ఉంటాయని చెప్పేసి మరి పూర్వకాలం నుండి కూడా ఉన్న నాడేది కాబట్టి దాన్ని ఇదే పరంపరగా కొనసాగించాలని చెప్పేసి నిజంగా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు చేస్తున్నటువంటి 10 సంవత్సరాలకు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నానికి ఒక మహిళగా నా తరపున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్నర్ లాస్ పార్టిసిపేషన్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా కూడా ఒక్కరే విజేతలు ఉంటారు. కానీ ఈ ముగ్గులను చూస్తే ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా విజేతలే. ఎందుకంటే ముగ్గు వేయడం ఇంపార్టెంట్, గెలవడం అనేది అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి వేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రైజ్ వచ్చినా రాకుండా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. మరి మమ్మల్ని వేదికపై ఉన్నటువంటి మా అందరినీ కూడా ఇన్వైట్ చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు. మీ అందరికి కూడా శుభాకాంక్షలు, మరొకసారి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసినా కానీ చూసే కొద్ది చూడబోయేటట్టు అందరూ కూడా వేయడం జరిగింది. కానీ ఏదన్నా కానీ మా జడ్జెస్ అందరూ కూడా డాక్టర్ నారాయణ గారు, డాక్టర్ కళ్యాణ్ మిసెస్ అందరూ కూడా అనిత గారు, ఇంకొక అంటే చాలా సీనియర్ అర్చన గారు, మీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని. మనం ముఖ్యంగా ముగ్గు వేసే వాళ్ళు గుర్తుంచుకోవాలి, జడ్జిలో తప్పేమి ఉండదు. వాళ్ళకి ఎంత కష్టంగా అంటే మీరు అందరూ కూడా ముగ్గులు అంతా మంచిగా వేసారు అంతేనా? ముగ్గులు వేసి అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా ముందర గట్టిగా శుభాకాంక్షలు. మరి ముగ్గులు అనేది సంక్రాంతి అప్పుడు మనం కొంచెం గొప్పగా వేసుకుంటాం కాబట్టి మన భారతీయ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాంప్రదాయం ఏ పల్లెటూరుకి వెళ్ళినా పట్టణం వెళ్ళినా ఇప్పుడు పట్టణీకరణ అయిపోయి అన్ని సిమెంట్ అయిపోయింది కాబట్టి. కానీ అంతకుముందు ఏ ఇంటి ముందైనా పొద్దుగాలు అయితే బిడ్డతోటి అలుగుదల్లి ఈ శుద్ధతోటి మనం తెల్లగా ముగ్గేసడం, ఇంకా కొంచెం ఉండాలంటే పసుపు పెట్టి అదేవిధంగా కుంకుమతోటి కొంచెం పెట్టడం అనేది ప్రతి కడప మీద కడప ముందు అనేది సహజంగా ఎప్పటి నుంచో చూసినాం. మరి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో ముగ్గుల పోటీలు లాంటివి కూడా మన దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంటి వాకిలి ఇంటి ముందు చెప్తానంటూ ఇంటి ముందు ఎంత శుభ్రంగా ఎంత అందంగా ఉంటే ఆ ఇంటి ముందు చెప్తానని చెప్పి అంతకుముందు నాయుడు. మరి ఈరోజు సంక్రాంతి కంటే ముందే ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి విశిష్టత మనందరూ తెలుసు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మన కాలంలో మార్పులు వస్తాయి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం ఆధ్యాత్మికంగా కూడా గుర్తిస్తాం. అలాంటి సంక్రాంతి కంటే ముందు చాలా స్కూళ్ళకు మనకు వెకేషన్స్ రావడం, ముఖ్యంగా ఆంధ్రాలో పంటలు కొద్దిగా లేట్ వస్తాయి. ఈ టైంకు వాళ్ళకు ధాన్యం అందిస్తుంది కాబట్టి ఆంధ్రాలో ఎక్కువ జరుపుకుంటాం. తెలంగాణలో మనకు దసరా దీపావళి ఆ టైం మనం దసరా ముఖ్యంగా గొప్పగా జరుపుకుంటాం. వాళ్ళేమో ఆంధ్రాలో జరుపుకుంటాం. మనం ఇప్పుడు ప్రైడ్ ఎక్కువైంది కానీ అంతకుముందు మక్కలు వేసుకుంటాం. మక్క జొన్న మన తెలంగాణలో ఆ మక్క కానీ జొన్న కానీ మనకు దసరా వరకు వస్తుంది కాబట్టి దసరానే మనకు పెద్ద పండుగ. అప్పటికే మనకి వాళ్ళేమో ఈ వర్గాలు ఇవన్నీ కాలాలు ఊరికెళ్ళి కాబట్టి కొంచెం లేట్ చేసుకొని తమిళనాడు ఇంకా లేట్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఆంధ్ర కల్చర్ తమిళనాడు కల్చర్ ఇది ఎక్కువ, మనదేమో అది ఉంటుంది. కానీ ఏది ఏమైనా మన భారతీయ సంస్కృతిలో ఇవన్నీ భాగాలు, విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు అన్ని కలిగితేనే మన భారతీయ సంస్కృతి. మన సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈనాడు మన అమ్మాయిలు అందుకోవచ్చు. సోదరి మనులు ఇంత మంచి ముగ్గురు వేసిన సోదరులను కూడా బాగా వాళ్ళు కూడా వేసే ఆర్ట్ ఉండొచ్చు. మరి సోదరు వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ